వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వడంతో ఇంటికి నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరని సమాచారం. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న సీఎం చంద్రబాబు లోకేష్పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఇంటిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిపై జోగి రమేష్ స్పందించారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అరాచకం జరుగుతోందని, నా ఇంటిపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదన్నారు. లోకేష్ సారథ్యంలో రౌడీ మూకలను విజయవాడలో దించారని జోగి ఆరోపించారు. నన్ను చంపాలని చూస్తున్నారేమో అని జోగి పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే మా మీద దాడులు చేస్తారా? అంటే మా ఇంటికి లోకేష్ ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరుగాక క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరాల కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం, ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో. ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా, జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు. అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో. మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈ రోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసి కట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలున్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్లపల్లిలో కోర్టు వాయిదా ఉంది, దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్న ఇంటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూశా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తా ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతా ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.